హాయ్ అందరికీ. ఇదైతే విలేజ్‌లో థర్డ్ డే అండి. సో, మేము లేసేసరికి మేకప్ పని అయిపోయింది. మార్నింగే 5, 6:00కే తీసుకొని వెళ్ళి అక్కడ పూజ అలా చేయించేసి వచ్చారంట. ఇంత ఎండ ఉంది. టైం తెలుసా? జస్ట్ 7 అలా అయిపోయింది. అస్సలు నిద్రపోనియట్లేరండి పిల్లలు. మమ్మీ అయితే ఇంకా ట్యూస్డే రోజు కాబట్టి ఇంకా గుమ్మడికాయ కొట్టేస్తుంది. కొంచెం సెంటిమెంట్ మమ్మీకి ట్యూస్డేను. మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకెవ్వరి పనులు వాళ్ళు చేస్తున్నారు. మేమైతే ఇప్పుడే లేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా మ్యాగీ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. ముందు రోజే పూరి తినేసాము. ఇంకా మళ్ళీ ఏం వెళ్తాములే అనేసి ఇంట్లోనే మ్యాగీ చేసేసాను నేను. ఇంకా అందరు పిల్లలు మేమందరం తినడానికి. మమ్మీ అయితే ఇంక పూజ చేసుకుంది. మార్నింగే ట్యూస్డే కాబట్టి పూజ అయితే చేసుకుంది. 5 మేకని తీసుకొని వెళ్ళారు. అక్కడ టెంపుల్ దగ్గర కొన్ని ఏంటి కార్యాలు ఉంటాయి, అవన్నీ చేసేసుకొని అక్కడనే టెంపుల్ దగ్గర కట్ చేసుకొని వచ్చేసారు అన్నట్టు. ఇంటి దగ్గరనే అంత నీట్గా చేసేసుకోండి అంటే ఏంటి కట్ చేసేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. ఇంకా మమ్మీ అయితే ఇంకా రైస్ పెట్టడానికి వంట స్టార్ట్ చేయడానికి ఫస్ట్ అయితే ఈ అట్లా అంటే ఏమంటారు పొయ్యిని అలా పూజిస్తుంది అన్నట్టు. ఖచ్చితంగా చిన్న ఎస్పెషల్ ఇలాంటి ఫెస్టివల్లో అయితే మనం వంట స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి అంటే దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాతకి వంట స్టార్ట్ చేస్తారు. ఈలోపు మటన్ కూడా రెడీ అయిపోయింది. నీట్గా వాష్ చేసేసి వంటలు స్టార్ట్ చేయాలి. ఇంకా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే వస్తున్నారు. ఊర్లో ఎవరిని పెళ్లి చేయలాగుండదు, ఎందుకంటే ఊరంతా పండగ కాబట్టి ఎవరు వచ్చి తినరు. నెక్స్ట్ ఏంటంటే మనము ఫెస్టివల్ అంటే దేవుని దగ్గర కోసాం కాబట్టి ఇది మన ఇంట్లో వాళ్ళే తినాలి. ఎంతమంది వచ్చైనా మన ఇంట్లోనే తినొచ్చు, కానీ బయటికి వెళ్ళొద్దు. ఎంత మిగిలినా ఇంక ఇంట్లోనే అలా అంటే ఒక హోల్ లాగా తీసి అందులో వేస్తారు. అందుకనేసి బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, ఊరి బయటికి వెళ్ళకూడదు. అందుకే ఇంకా పెద్దగా ఓన్లీ ఇంకా మా రిలేటివ్స్ అందరినీ అంటే దగ్గరున్న మా రిలేటివ్స్ అందరినీ పిలిచాము. మా వరకు మేము చేసేసుకున్నాము. ఊర్లో ఎవరిని పిలిచినా కూడా రారు అండి, ఎందుకంటే ఊరంతా పండగే కదా. వంటలు అయితే అయిపోయేసరికి లంచ్ టైం అయింది. ఎర్లీ మార్నింగ్ అంటే 8 స్టార్ట్ చేసాము. వంటలు కూడా ఇంట్లో అందరం తలా ఇంత మా హస్బెండ్ అలాగే మా మమ్మీ వీళ్ళిద్దరు పెద్ద చెఫ్లు అన్నట్టు. వాళ్ళు అందరం కొంచెం కొంచెం హెల్ప్ చేసుకుంటూ వంటలు అయితే చేసేసాము. ఇంకా కరెక్ట్ లంచ్ టైంకి అయితే వంటలు అయిపోయాయి. మార్నింగ్ ఎప్పుడో ఆ మ్యాగీ ఏదో తిన్నాము. ఫుల్ ఆకలి ఉండే. ఫస్ట్ పిల్లలకి పెట్టేసి ఇంకా మేమందరము హ్యాపీగా ఇలా కూర్చొని తినేసాము. ఇంకా చుట్టాలు వస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. ఇంకా నేనైతే అక్కడ ఏమీ షూట్ చేయలేదు. ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ టైంకి ఇంకా మళ్ళీ మంచిగా కళ్ళు తెప్పించేసి ఇలా మంచిగా సెటప్ చేశారు. మంచిగా తమ్ముళ్ళు, మా హస్బెండ్ వీళ్ళందరూ మామయ్య వాళ్ళు కూర్చొని ఇలా తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. ఇంకా ఆ డే అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే అయితే ఇంకా మా మిన్ను బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయండి. అసలు ఉన్న ఫీలింగే లేదు. జస్ట్ 2 డేస్ అంటే 3 డేసే ఉన్నాము. అసలైన పండగ అంతా నాకైతే పండగ రోజు కన్నా పండగ అంతా అయిపోయాక నెక్స్ట్ డేనే ఉండాలనిపిస్తుంది. బట్ ఇంకా కుదరలేదు, మిన్ను బాబుకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంకా మార్నింగే వెళ్ళేసాము. వెళ్తూ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి ఒక బాటిల్ కళ్ళు, మా ఊరి కళ్ళు చాలా బాగుంటుంది. సేమ్ కొబ్బరి నీళ్ళు లాగానే ఉంటుంది. అయినా కూడా మేము తాగాం. చిన్నగా ఉన్నప్పుడు నేను తాగానంట. ఎంతో ఇంట్లో అందరూ తిడతారు తాగమని, బట్ నేను మా సిస్టర్ అయితే తాగము. అది ఏంటో అలా అయిపోయింది. స్మెల్కి నచ్చకుండా అంటే అందుకే అంటారేమో చిన్నప్పుడు బాగా తిన్న వాళ్ళు తాగిన వాళ్ళు పెద్దగా అయినాక తినరని. నేను ఆ టైపే ఫుల్ తినేదంట చిన్నకున్నప్పుడు, నాన్ వెజ్ అయినా ఇలా కళ్ళు అయినా. ఇప్పుడు అసలు తినను. ఇంకా తీసేసుకొని ఒక బాటిల్ తీసేసుకొని నల్గొండ అయితే వెళ్ళిపోతున్నాము. నల్గొండ నుంచి ఇంకా హైదరాబాద్ వెళ్తామండి. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈ 3 డేస్ అయితే ఫుల్ హ్యాపీ చేసాం విలేజ్లో. ఇంకొక సమ్మర్ హాలిడేస్ ఉంటే ఇంకొక 10 డేస్ అయినా ఉండేవాళ్ళము. కానీ ఇంకా కన్నయ్యకి అయితే 3rd క్లాస్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ మేలో ఉంటాయి అన్నట్టు. మే ఫస్ట్ వీక్కి. మిన్నుకి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోలేదు. 24కి అలా అయిపోతుండొచ్చు. 23, 24 నుంచి ఆయనకి. సో మొత్తానికి అయితే ఇంకా నల్గొండ వచ్చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయాము. ఇదే అండి విలేజ్లో షార్ట్ అండ్ క్యూట్గా అయిపోయింది. 3 డేస్ ఎలా గడిచిపోయాయేమో. బట్ మళ్ళీ సమ్మర్ హాలిడేస్ రాగానే మళ్ళీ వచ్చేస్తాము. ఈలోపు మా సిస్టర్ డెలివరీ కూడా అవుతారేమో. ఇంకా తనైతే ఇంకా మేము రావడమే కానీ తనేం రాదు. సో ఇది నెక్స్ట్ ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్.